హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. మనకు సంక్రాంతి తర్వాత వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయడం జరుగుతుందనేసి మనకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో సంక్రాంతి అయిపోయిన తర్వాత నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి వచ్చేసి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన అయితే చేశారనమాట. సో సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని తెలిపారు అనేసి మనకు డిఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా రావడం అయితే జరుగుతుందండి. కాబట్టి మనకు సంక్రాంతి తర్వాత కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయడం జరుగుతుంది. మనకు ఎలక్షన్స్ టైం కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. కాకపోతే చాలామంది వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్ టైం కూడా చాలా దగ్గర పడటంతో మనకు ఎలక్షన్స్ ముందుకు నోటిఫికేషన్ వేసినా కూడా టైం ఉండదు, లేకపోతే టైం అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుందనేసి చాలామంది అయితే నిరుత్సాహంగా అయితే ఉన్నారు. సో ఏది ఏమైనా సరే మనకు సంక్రాంతి తర్వాత అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చేయని వాళ్ళు వచ్చేసి తప్పకుండా స్టార్ట్ చేయండి. చేసే వాళ్ళు మాత్రము వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపకండి. మనం ఎప్పుడైతే మన ప్రిపరేషన్ ఆపేస్తామో మనము ఉద్యోగానికి వచ్చేసి దూరంగా వెళ్ళిపోతామండి. ఎలా అంటే మనము గ్యాప్ వస్తే మనకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ సాగిస్తూ ఉన్నారో వాళ్ళైతే ప్రస్తుతానికి ఆపకండి. జస్ట్ 2-3 మంత్స్లో మనకు అన్నిటి మీద క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఎలక్షన్స్ టైము, అలాగే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు చెయ్యరు, ఇవన్నీ వచ్చేసి ఈ 4 ఇయర్స్ అయితే మనం వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జస్ట్ ఈ 2 మంత్స్కు మీరు ఎటువంటి నిరుత్సాహపడకుండా మీరైతే మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. దీనివల్ల వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది వేస్తే మీరు వచ్చేసి రాయటం వల్ల మీకు జాబ్ అయితే కన్ఫామ్ అయిపోతుంది. లేదు నోటిఫికేషన్ అటు ఇటు అయినా కూడా మీకు కంపల్సరీగా అయితే రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే మనకు 4 ఇయర్స్ నుంచి డిఎస్సికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కూడా స్టార్ట్ అయితే చేయండి. మనకు న్యూస్ ఛానల్స్లో ఎన్టీవీ, అలాగే టీవీ9 ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా మనకు వచ్చేసి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది అనేసి బొత్స సత్యనారాయణ గారు అయితే ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, అలాగే లెసన్స్, వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ప్రిపరేషన్ని సాగిస్తూ ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం ఛానల్లో తప్పకుండా చెక్ చేయండి.